వెల్కమ్ టు మెటల్ అండ్ మోర్ ఇంటీరియర్స్. ఈరోజు మనము లైటింగ్ గురించి మాట్లాడదాం. జనరల్గా మెటల్ అండ్ మోర్ ఇంటీరియర్స్లో మరి మెటల్ ఇంటీరియర్స్లో లైటింగ్ వాడచ్చా? చాలామందికి డౌట్ ఉంటుంది. మరి లైటింగ్ పెడితే మరి ఎలక్ట్రిసిటీకి షాక్ కొడుతుంది కదా అని, ఎలక్ట్రికల్ కాంటాక్ట్ ఉంటే మరి షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా మెటల్ కాబట్టి. ఏ మెటల్ అయినా, స్టెయిన్లెస్ స్టీల్ అయినా, అల్యూమినియం అయినా, గాల్వనైజ్ స్టీల్ అయినా, ఈ మూడిట్లో ఈ భయం అనేది చాలామందికి ఉంటుంది. ఆ విషయాన్ని నేను క్లారిఫై చేయడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము. జనరల్గా మనకి ఎలక్ట్రికల్ కాంటాక్ట్ అనేది మీకు ఎప్పుడైనా చూసినట్లయితే లైటింగ్కి వచ్చేది డీసీ పవర్ ఉంటుందండి. డైరెక్ట్ కరెంట్ అనేది దానికి ఇవ్వము. రెండోది ఏంటంటే, మేము కంప్లీట్గా మరి ఎక్కడెక్కడైతే మనం ఇంటీరియర్ చేస్తామో అక్కడ ఒక చిన్న పాయింట్ తీసుకొని ఎర్తింగ్కి కనెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ ఎర్తింగ్కి మరి మనము కనెక్ట్ చేసుకుంటామో ఇట్ విల్ బికమ్ ఎర్త్ అనమాట. ఎర్త్లో మీకు కలిసిపోతుంది కాబట్టి ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా ఏదైనా ఇమీడియట్గా మీకు అది ట్రిప్ అవ్వడము ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి మొత్తం ఎలక్ట్రిసిటీ అనేది ఎర్తింగ్ కనెక్షన్ అనేది మరి తీసుకొని మరి ఇచ్చినట్లయితే, మన బాడీకి కనెక్ట్ చేసుకున్నట్లయితే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా ఏదైనా ఇబ్బంది అయినా కానీ మీకు అక్కడ వరకే ఆగిపోతుంది. ట్రిప్ అయిపోయి మీకు బాడీ అంతా కూడా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అయ్యే ఛాన్స్ అనేది ఎప్పటికీ ఉండదు అనమాట. సో ఈ రెండు ప్రికాషన్స్ కనుక మనం తీసుకుంటే మరి మోస్ట్లీ ఇంటీరియర్స్లో మీరు బ్యూటిఫుల్గా లైటింగ్స్ వాడుకోవచ్చు. సో లైటింగ్స్లో కూడా చాలామంది అడుగుతున్నారు, మీరు లైటింగ్ చేస్తారా అని. లైటింగ్ పార్ట్ అనేది మేము తీసుకోవట్లేదండి, ఎందుకంటే అది వారంటీలో కవర్ అవ్వదు. మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా లైఫ్ టైం వారంటీతో వస్తున్నాయి కాబట్టి, మేము సర్వీస్ వారంటీ కూడా 10 years ఇస్తున్నాం కాబట్టి లైటింగ్ అనేది మా దాంట్లో ఇంక్లూడ్ చేయట్లేదు. అందుకని చాలామంది అడుగుతున్నారు, లైటింగ్ కూడా మేము చేసి ఇస్తాము కానీ వారంటీ అనేది దాంట్లో ఏమాత్రం కవర్ అవ్వదు లైటింగ్కి మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెటల్ అండ్ మోర్ ఇంటీరియర్స్.